5 సంవత్సరాల ముందు మన జగనన్న ఓట్లు అడిగేదానికి మన కాడికి వచ్చాడు. మేమందరం కూడా వచ్చాం. ఆయన ఏం చెప్పాడమ్మా ఆ రోజు? ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ కనపడకుండా చేస్తా. బ్రాందీ బాటిల్ కనపడితే ఈ ఎన్నికల్లో, అంటే పోయినసారి చెప్పాడు వచ్చే ఎన్నికలు, ఈ ఎన్నికల్లో బ్రాందీ బాటిల్ కనపడితే ఓటు కూడా అడగను అని చెప్పాడు. ఏం తల్లి చెప్పానా లేదమ్మా? ఈనాడు తమ్ముళ్ళు బ్రాందీ బాటిల్ కనపడుతుందా, కనపడటం లేదా? ఎంత బాగా కనపడుతుందంటే రూపాయి బ్రాందీ 4 రూపాయలు చేశారమ్మా. అది కూడా కల్తీ బ్రాందీ, వీళ్ళే కలపటం. అదే బ్రాందీ రకరకాల పేర్లు, జూమ్ అంటారు, జామ్ అంటారు, జిమ్ అంటారు, బూమ్ అంటారు, రకరకాల పేర్లు. దుర్మార్గం దేనికి చెప్పానంటే అమ్మా, ఆ కల్తీ బ్రాందీ తాగి గత 5 ఏళ్లలో కొన్ని వేల మంది ఆంధ్ర రాష్ట్రంలో చచ్చిపోయారమ్మా. ఆ కల్తీ బ్రాందీ రోజు తాగే అలవాటు ఉండేవాళ్ళు కొన్ని వేల మంది ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా చచ్చిపోయారు. కొన్ని లక్షల మంది కిడ్నీలు లివర్లు చెడగొట్టుకుని హాస్పిటల్ పాలై లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారమ్మా. బాధాకరం ఏంటంటే ఆ డబ్బు కూడా ఎవరికి పోతుందంటే గవర్నమెంట్కి పోదమ్మా. దానికి కారణం ఏంటంటే తల్లి, మన దగ్గర కార్డు కానీ ఉంటే బట్టల షాపు పోయినా ఏడికి పోయినా కార్డు ఇస్తే పనులు అవుతాయి, కొనుక్కోవచ్చు. కానీ బ్రాందీ షాపు పోతే మాత్రం నో కార్డ్, ఓన్లీ క్యాష్ మాత్రం. ఎందుకంటే కార్డు ద్వారా కానీ చేస్తే లెక్కలు చెప్పాలా, చేతికి క్యాష్ ద్వారా చేస్తే ఎవరికి లెక్కలు చెప్పండి. ఆఖరికి ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ ఏమా, ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకొని హాస్పిటల్కి పోతే ఏమంటున్నారు హాస్పిటల్ వాళ్ళు? మాకు ఆరోగ్యశ్రీ లేదు. ఇంతకుముందు అనేక హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంటే ఈరోజు నెల్లూరులో అతి కొద్ది హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకోపోయినా కూడా మాకు లేదు ఆరోగ్యశ్రీ, మేము తీసేసుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడంలో వాళ్ళకి వైద్యం ఖర్చులు తీసేస్తున్న పరిస్థితి. ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే దళితులకి, ముస్లింలకి, గిరిజనులకి, బీసీలకి లోన్లు ఇచ్చారు వ్యాపారాలు చేసుకునేదానికి. 5 ఏళ్లలో ఒక్క ముస్లిం సోదరుడికైనా, బీసీ సోదరులకైనా, దళితులకైనా, గిరిజనులకైనా ఈ 5 ఏళ్లలో ఒక్క లోన్ వచ్చి ఉంటే ఎవరైనా చేయొచ్చమ్మా. లోన్ వచ్చి ఉంటే చేయొచ్చు. ఎందుకంటే తల్లి పథకం ఇచ్చేశారు. పేదోడి ఆకలిని తీర్చి అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందమ్మా? పేదోడి ఆకలిని తీర్చి అన్నా క్యాంటీన్లో మూసివేశారు తల్లి. ఇసుక కొనాలంటే బంగారం అయిపోయింది. కానీ ఆ డబ్బు అంతా అడిగిపోతుందమ్మా, ప్రభుత్వానికి పోవటంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లకు పోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోతా ఉంది. ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరైనా చనిపోతే మామూలు చావు అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. దాన్ని కూడా తీసేశారు. ఎంత బాధాకరం అంటే తల్లి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళు. దానికి పెద్ద ఖర్చు కూడా కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి చుట్టూ 200 మంది సలహాదారులు ఉన్నారు. 200 మంది సలహాదారులకు ఇచ్చే నెల జీతంతో, ఒక్క నెల జీతంతో ఏడాదిలో రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కానుకలు ఇచ్చు. దాన్ని కూడా తీసేసిన పరిస్థితి. ముస్లిం బిడ్డలకి విదేశీయానం కింద ఏదైతే చదువుల కోసం డబ్బులు ఇచ్చేవాళ్ళు, పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా లేవు. ఇది రాష్ట్రంలో పరిస్థితి తల్లి. మీ అందరి ఆశీస్సులతో మీరు సైకిల్ గుర్తు ఓటేసి 10 మందితో ఓట్లు వేయించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే, ఎందుకంటే అమ్మా ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారో మీకు తెలుసు. అందుకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం మీ చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పిస్తాడని తెలియజేస్తూ ఉన్నారు. 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని, 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని ఆడబిడ్డలందరికీ ఒక్కొక్కరికి ప్రతి నెల 1500, ఇంట్లో ఒక్కరు ఉంటే 1500, 2 ఉంటే 3000, 3 ఉంటే 4500,
ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు దాటాలా, 60 ఏళ్ళు దాటకూడదు. వారందరికీ నెల 1500 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం డబ్బులు జమ చేస్తారని తెలియజేస్తారు. గ్యాస్ భారం పెరిగిపోయిందమ్మా. 5 ఏళ్లకి ఇప్పుడు గ్యాస్ 2 అయింది. ఏం తల్లి, 2 గ్యాస్ అయిందా లేదా? అందుకే గ్యాస్ భారం కాస్త తగ్గేదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. మిగతావి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. బిడ్డల చదువులు, అమ్మఒడి వస్తుందమ్మా, నేను కాదంటోలే, అందరికీ రాకున్నా వస్తుంది. అది కూడా ఈ సంవత్సరం వస్తుంది అమ్మఒడి. వచ్చే సంవత్సరం కట్ అంటారు. ఏమంటే అదో కరెంట్ ఛార్జీ పెరిగిందంటారు. కరెంట్ ఛార్జీ పెంచేది ఎవరమ్మా? అమెరికా వాడా, జపాన్ వాడా? జగనన్నే కదా. జగనన్న కరెంట్ ఛార్జీ పెంచుతాడు, జగనన్న కరెంట్ ఛార్జీ పెరిగేంది పథకాలు చూస్తాడు. కానీ ఇంట్లో ఒక్క బిడ్డకే ఇస్తున్నారమ్మా. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే బిడ్డల చదువుల భారం మీరు ఎత్తిన పడకుండా ఒక్కొక్క బిడ్డకి 15,000, ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000. ఆ పైన దాదాపుగా ఉండరమ్మా. ఒక్క బిడ్డకి సంవత్సరానికి 15,000 రూపాయలు నేరుగా ఆ తల్లి అకౌంట్లోకి చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని చెప్పని మీ బిడ్డల చదువుల భారం మీ నెత్తిన ఉండదని సవినయంగా మనం చేస్తున్నట్ట. పెన్షన్లు, ఈ పెన్షన్ల విషయం కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా. 10 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వృద్ధులకి అంటే అవతాతలకి వితంతువులకి వచ్చే పెన్షన్ 200 10 సంవత్సరాల ముందు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ని దేశంలో ఎక్కడా లేని విధంగా 10 రెట్లు పెంచి 2,000 చేశాడమ్మా. నిజమైతే తప్పట్టు కొట్టండమ్మా. 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు చేస్తే జగన్ గారు ఎలక్షన్లో ఇప్పుడు ఏం చెప్పారమ్మా? అబ్బా అసహ్యంగా 2,000 అయింది, యాడీ సరిపోతాయి, నాకు ఓటేయండి, 3,000 ఇస్తాను, 3,000 ఇస్తాను. మనం నమ్మాం. గెలిచిన తర్వాత ఏం చేశాడమ్మా? నేను ఎక్కడ చెప్పాను గెలుస్తానికి ఇస్తానని, పెంచుకుంటూ పోతానని చెప్పానని సంవత్సరానికి అంత పెంచి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని 3,000 రూపాయలు ఇచ్చారు. కానీ అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మన విషయంలో బాకీ ఉన్నాడు. అవతాతలకి వితంతువులకి బాకీ ఉంచుకోకూడదమ్మా, తీర్చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారితో బాకీ తీర్చుకోవాలంటే ఏం లేదమ్మా, రేపు పోలింగ్ బూత్ లో పోతారు కదా, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారి సైకిల్ గుర్తు మీద కటక్కన వచ్చేస్తే లెక్క సరిపోతాయి. 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవ్వతాతలకి వితంతువులకి మాట ఇస్తూ ఉన్నాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తారీఖు నుంచి అవ్వతాతలకి వితంతువులకి వాలంటీర్లు ఇంటింటికి తెచ్చిచ్చే పెన్షన్ 3,000 కాదు, ప్రతి ఇంటికి వాలంటీర్ వచ్చి జూలై 1వ తారీఖు నుంచి అవ్వతాతలకి వితంతువులకి 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తారని చంద్రబాబు గారు మాట ఇస్తున్నారమ్మా. అమ్మా 200 రూపాయలని 10 రెట్లు పెంచి 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారికి 3,000 రూపాయలని 4,000 రూపాయలు చేయటం పెద్ద అంశం కాదు కదమ్మా. అంతేకాదు తల్లి, ఒక్క జూలైలో మాత్రం అవ్వతాతలకి వితంతువులకి 7,000 వస్తాయమ్మా. ఎట్లా అంటే అమ్మా, ఏప్రిల్లో పథకం ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. ఏప్రిల్ నెల 1,000, మే నెల 1,000, జూన్ నెల 1,000, ఈ 3,000 కలిపి జూలై 1వ తారీఖున అవ్వతాతలకి వితంతువులకి వాలంటీర్లకు ఇంటింటికి వచ్చి ఇచ్చే పెన్షన్ 7,000. ఆగస్టు నుంచి మాత్రం 4,000 అమ్మా. కరెంటు ఛార్జీలు పెరగవు, ఇంటి పన్నులు పెరగవు. దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్త పన్ను వేసిన ప్రభుత్వం ఇది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతూనే చెత్త పన్ను రద్దు. అంతేకాదు తల్లి, ఇసుక ఉచితం. ఏదైతే ముస్లిములు దళితులు గిరిజనులు బీసీలకి వ్యాపారాలు చేసుకునే దానికి కార్పొరేషన్ ద్వారా లోన్లు అన్ని కూడా వస్తాయి తల్లి.
అన్నా క్యాంటీన్లు తెరుస్తారు. పేదోడి ఆకలిని తీర్చి అన్నా క్యాంటీన్ తెరుస్తారు. మన బిడ్డలు ఉద్యోగాలు గత 5 ఏళ్లుగా తమ్ముడు ఉద్యోగాలు వచ్చాయా? ఎట్లా వస్తాయేమో ఉద్యోగాలు? 100 ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. 100 ఉద్యోగాలకి ఒక్క ఉద్యోగం భర్తీ చేసి పండగ చేసుకోకపోని చెప్తున్నారు. అదే సినిమాలో ఉంది, పోకిరి సినిమాలో. అదేనైనా అదే పోకిరి సినిమాలో ఉంది. 5 పైసలు వేసి పండగ చేసుకోకపోని చెప్తాడు బ్రహ్మానందం. అట్లా 100 ఉద్యోగాలుంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేసి పండగ చేసుకోకపోని చెప్తున్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీల వాళ్ళు నెల జగన్ రెడ్డి గారికి అడిగినంత లంచాలు ఇలేక జగన్కో దండం ఆంధ్రాకో దండం అని ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు మూసేసి తమిళనాడు కొన్ని, కర్ణాటక కొన్ని, తెలంగాణ కొన్ని పరిగెత్తేశారు, మూసేశారు ఫ్యాక్టరీలు. కానీ మీరందరూ సైకిల్ గుర్తు పోటేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాల్లో తన 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పని సవినయంగా మనవి చేసుకుంటారు. మూసివేసిన ఫ్యాక్టరీలు తెరిపిస్తారు. తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఖాళీగా ఉండేవన్నీ భర్తీ చేస్తారు. అంతేకాదు ఆ ఉద్యోగం వచ్చిన దాకా ఆ చదువుకున్న బిడ్డలు ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా, తల్లిదండ్రులు ఆధారపడకుండా ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ జీతం కింద ప్రతి నెల ఆ యొక్క చదువుకున్న బిడ్డ ఆడా మగ తేడా లేకుండా 3,000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లో నిరుద్యోగ జీతం జమ చేస్తారని తెలియజేస్తారు. పొదుపు మహిళలకి ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. అసలు పొదుపు పెట్టింది ఎవరు? మా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరమ్మా పొదుపు పెట్టింది? కాబట్టి ఆ పొదుపు మహిళలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను పెట్టింది. అందుకే పొదుపు మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇందాక మీకు చెప్పిన అన్ని పథకాలు వస్తాయి. వీటితో పాటు తల్లి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఇవన్నీ రావాలంటే అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా. అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు తమ్ముడు? చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఏదైనా ఉందమ్మా? ఆ రోజు రాష్ట్రం 2 అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని పెడితే అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి సమక్షంలో నిండు అసెంబ్లీలో ఏం చెప్పాడమ్మా? శభాష్ చంద్రబాబు నాయుడు, నీకు నాకు రాజకీయంగా భేదాలు ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి రాజధాని అవసరం, అమరావతి ఏకైక రాజధాని, నేను మద్దతు అని చెప్పాడా లేదా ఆలోచించేది. మరి ఎన్నికల్లో పోటీ చేసి నేను ముఖ్యమంత్రి అయితే రాజధాని పోతే అని చెప్తున్నారు. ఎక్కడికి పోదు, అమరావతిలో ఉంటుంది. ఇక్కడే నేను తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నానని చెప్పాడు. ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేశాడమ్మా? 3 ముక్కలు చేశారు. ఈరోజు మనం తమిళనాడుకి వెళ్ళి మీ రాజధాని ఏంటంటే వాడు కాలు ఎగరేసి మద్రాసు అంటారు, తెలంగాణకి వెళితే హైదరాబాద్ అంటారు, కర్ణాటకకి వెళితే బెంగళూరు అంటారు. ఆంధ్ర వాళ్ళని మీ రాజధాని ఏంటంటే తలకాయ గీరుకుంటా రాజధాని మాకు ఎమ్మెల్యేలకి అమరావతి, లాయర్లకి కర్నూలు, సెక్రటరియట్ విశాఖపట్నం, ప్రజలకు మాత్రం ఎక్కడో. కాబట్టి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక మనిషికి తల ఒక్కటే ఉండాలి తమ్ముడు. 2 తలలు 3 తలలు ఉంటే మనిషి కాదు. రాజధాని ఒక్కటే ఉండాలా. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంచి రాజధాని కావాలా. మంచి రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తెలియజేస్తున్నాను. ఆలోచన సాగించడమ్మా. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని, ఇవన్నీ రావాలంటే అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా. సైకిల్ గుర్తు కోటేయాలా. చంద్రబాబు నాయుడు గెలిపించాలని కోరుతూ ఉన్నా. మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేను అమ్మా 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా, మీ అందరితో కలిసిమెలిసి ఉన్నా, ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకున్నా నా చేతిలో ఉంటే చేశా, లేకుంటే నా వల్ల కాదని చెప్పా. అంతిమంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా, ప్రజలకు దగ్గరగా ఉన్నా. నేనంటే పన్నోళ్ళు కూడా వేరే పార్టీ వాళ్ళు ఆ విషయంలో తప్పట్లేదు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాడు. మరి కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ల కరోనాలో ఈరోజు జగన్ పార్టీ వాళ్ళు వచ్చి ఓట్లాడుతున్నారు కదమ్మా, ఆయన అడగండి, అయ్యా 2 ఏళ్ల కరోనాలో ఎక్కడున్నావు నువ్వు? 2 ఏళ్ల కరోనాలో హైదరాబాద్లో ఇంట్లో ఉన్నాడమ్మా ఆయన. మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మాత్రం బయటకు వస్తే కరోనా వస్తుందని తెలుసు, కానీ ప్రజలకి కష్టం వచ్చిన వేళ
కరోనా ఉందని నా ఇంట్లో నేనుంటే అది నాయకత్వ లక్షణం కాదని 2 ఏళ్ల కరోనాలో ఈదుల్లోకి వచ్చా, సేవా కార్యక్రమాలు చేశా, వైద్య కార్యక్రమాలు చేశా. నా శక్తికి మించి ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్లను బతిమలాడి గట్టిగా మాట్లాడి అనేక మంది నిరుపేదలకి కరోనా వైద్యం చేసి నేను కరోనా తిరిగిన దానివల్ల 3 సార్లు నాకు కరోనా వచ్చింది. 2 సార్లు నా కుటుంబ సభ్యులకి, నా భార్య బిడ్డలకు కరోనా వచ్చింది. అంతేకాదమ్మా, కరోనా వచ్చిన వాళ్ళకి తర్వాత వేరే రకాల జబ్బులు కూడా వచ్చాయి. చాలామంది మీకు తెలుసు, కొంతమందికి. నా దురదృష్టం, కరోనా తగ్గిన 7 నెలల తర్వాత నా గుండెకి ఆపరేషన్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని కరోనా దుష్ఫలితం. నేనేం బాధపడ్డాను, ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఎవరంటే, మా ఎమ్మెల్యే కష్టం వస్తే ప్రజలకి ఇంట్లో దాక్కునేవాడు కాదు, తప్పించుకొని పారిపోయేవాడు కాదు, నెలకొక్క రోజు నెల్లూరులో ఉండేవాడు కాదు, 365 days 24/7 ఎప్పుడు జనం మధ్యలో ఉండేవాడు. ప్రజలకు సమస్య వచ్చిన రోజు ఆ సమస్యకి ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు, ఆ ఒక్కడే మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగించండి. ఈ డివిజన్లో ఉండే వాలంటీర్లందరికీ చెప్తూ ఉన్నా, దయచేసి ఎవరు రాజీనామాలు చేయొచ్చు తమ్ముడు. వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నెలకి 10,000 రూపాయలు వాలంటీర్లు జీతం వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాటలని రాజీనామా చేసి మీ భవిష్యత్తుని పోగొట్టుకోవద్దు. రెండోది ఒకటే, మళ్ళీ మీరు నా కాడికి వస్తే అధికారంకి వచ్చేది మేమే కాబట్టి మీకు అన్యాయం చేయను, పెట్టిస్తా. కానీ ఒక్కసారి రాజీనామా చేస్తే 5 సంవత్సరాల సీనియారిటీ, 5 ఏళ్ల సీనియారిటీ ఎంతో ముఖ్యం చదువుకున్న బిడ్డలకి. 5 ఏళ్ల సీనియారిటీ పోకూడదు. దయచేసి వాలంటీర్ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఆలోచన చేయండి. మీరు కూడా మీ ఇళ్లకి వాలంటీర్ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వస్తారు కదమ్మా, వచ్చినప్పుడు చెప్పండి 5 ఏళ్ల సీనియారిటీ ఎందుకు పోగొట్టుకుంటారు. మీరేం తెలుగుదేశం పార్టీ చేయబడ్డా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయబడ్డా, మీరు ప్రజలకు సేవకులుగా ఉండండి. ఎటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, 10,000 రూపాయలు వాలంటీర్ జీతం వస్తుంది. ఈరోజు మీరు రాజీనామా చేస్తే 5 ఏళ్ల సీనియారిటీ పోతుంది. ఈ మాట వాలంటీర్ చెల్లెళ్ళకి తమ్ముళ్ళు కూడా చెప్పి అర్థం చేసుకోవాలని కోరుతూ, నాకు పరీక్షా సమయం, 1,000 కోట్ల కోటీశ్వరుడు నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. వారు గెలిస్తే నెలకొక్క రోజు నెల్లూరులో ఉంటారమ్మా, ఇతర రోజులు హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టర్లో ఉంటారు. మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఎప్పుడు మీ మధ్యలో ఉంటాడు. సరదాగా చెప్పుకోవాలంటే సంటిగాడు మనోడు, సంటిగాడు మనోడు, సంటిగాడు లోకల్, సంటిగాడు లోకల్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మనోడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లోకల్. అమ్మా, ఆయన ఉండే ఒక్కరోజు కూడా మీరు కలవాలంటే మీలాంటి సామాన్యులు ఆయన్ని కలవలేరు. మీ కోటమిరెడ్డికి అయితే ఫోన్ చేస్తే మీ కాడికి మెళ్ళకాడికి వస్తాడమ్మా. కాబట్టి ఆలోచన సాగించండి అమ్మా. నాకు నమ్మకం ఉందమ్మా, నాకు కానీ నా వెంట నడిచే నాయకులకు కానీ, ఆఖరికి నా భార్య, నా 2 కుమార్తెలకి ఓ నమ్మకం ఉంది. ఏమిటా నమ్మకం అంటే, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆదరణ ఉంటే, డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా ప్రజల అండతో తలతో కొడితే పగిలిపోతాయి అన్న నమ్మకం నాకు. అందుకే తల్లి, నేను కానీ, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు కానీ, నా భార్య బిడ్డలు కానీ మిమ్మల్ని నమ్ముకున్నాం. మీ ఇంటింటికి నా భార్య, నా 2 కుమార్తెలు వచ్చి మా నాన్నకు ఓటేయండి, మా ఆయనకి ఓటేయండి, సైకిల్కి ఓటేయండి అని మీ ఇంటి ఆడబిడ్డల్లా ప్రతి ఇంటికి నా భార్య, నా కుమార్తెలు వచ్చారమ్మా. మామూలుగా రాజకీయ నాయకులు పెట్టిన ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తే రోడ్లో పోతూ ఉంటారు, వాళ్ళు ఎత్తురు పూలు చల్లుతూ ఉంటారు, డప్పులు కొడతా ఉంటారు. కానీ నా భార్య, నా కూతుర్లు పూలు చల్లించుకొని పోలా, డప్పులు కొడతా పోలా. మీ కుటుంబ సభ్యుల్లా మీ ఇంటింటికి వచ్చి మీ ఇంటి ఆడబిడ్డల్లా ఓటడిగారమ్మా. మా కష్టాన్ని గుర్తించండమ్మా. ఈ 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా నేను శక్తికి మించి సేవా కార్యక్రమాలు చేశానమ్మా. ఏదైతే అనేక రకాల సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయమ్మా, వాటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చున్నాడు. రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. మీరు ఇక్కడ నన్ను ఎమ్మెల్యేని చేస్తే మరింతగా మేలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అడుగుతున్నానమ్మా, నా తల్లి తండ్రి వయసు ఉండే పెద్దలు ఉన్నారు, నా తల్లి తండ్రి వయసు ఉండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అడుగుతూ ఉన్నా. నా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వయసు ఉండే వాళ్ళని 2 చేతులు జోడించి అన్నగా తమ్ముడికి అడుగుతూ ఉన్నా. నేను చెప్పిన మాటల్లో 100% నిజాలు ఉంటే ఒక్క సహాయం నాకు చేయండి అమ్మా.
మీరు నాకు చేయాల్సిన సాయం ఏమిటంటే ఇక్కడ దాకా మీరు వచ్చారంటే నాకు ఓటేస్తారమ్మా, దాంట్లో వీరాలోచన లేదు. కానీ అక్కడితో ఆకూడదమ్మా. మీ బంధువులు, మీ తెలిసిన వాళ్ళు, మీ మాట వినే వాళ్ళందరికీ చెప్పండి అమ్మా, మనం సైకిల్ గుర్తు ఓటేసుకుందాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని, ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవం ఉన్న ఆయనే రావాలా, మళ్ళీ చంద్రబాబు గారు రావాలా అన్న మాట వాడవాడాలా చెప్పండమ్మా. నెల్లూరు పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే సేవా కార్యక్రమాలు చేసినాడు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినాడు, సంస్కారవంతుడు, పెద్ద మనిషి. పార్లమెంటుకి వేమిరెడ్డి గారి సైకిల్ గుర్తు కొట్టేద్దాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిరంతరం మనకు అందుబాటులో ఉండే మన అన్న, మన తమ్ముడు, మన బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో. మనోడు చంటిగాడు పక్కింటోడు, కోటమిరెడ్డి సోదరెడ్డి మనోడు, కోటమిరెడ్డి సోదరెడ్డి లోకల్ అని వాడవాడలా చెప్పాలని మాట సాయం. 15 రోజులు సమయం ఉందమ్మా, ఎక్కువ సమయం లేదు. ఈ 15 రోజులు మీరు నాకు మాట సాయం చేస్తే 5 ఏళ్ళు మీకోసం గొడ్డు జాకెట్ చేస్తానని సెలవు తెలియజేస్తూ, ఓటు 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 అక్క చెప్పు, అన్నా చెప్పు, తమ్ముడు చెప్పు, చెల్లి చెప్పు, ఇంకొక్కసారి ఆఖరిసారి